రైట్, నేను స్క్రీన్ షేర్ చేశాను, కనబడుతుందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ మారిందమ్మా. చూడండి ఒకసారి, ఎవరొకరు ఆన్సర్ చెప్పండి. వైట్ బోర్డ్ కనబడుతుంది కదా? రైట్. రాసిన లెటర్స్ కనబడుతున్నాయా? రైట్. క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? తర్వాత మీ యాప్లో అటెండెన్స్ సబ్మిట్ చేయడానికి ఏమైనా ఫామ్ ఉందేమో చూడండి. రైట్, చూడమ్మా. గాస్ ఎలిమినేషన్ మెథడ్. లాస్ట్ క్లాస్లో ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ మీద మనం ఎగ్జాంపుల్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ని మీకు హోంవర్క్ చేయమని చెప్పి ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. చేశారు అది? వినపడుతుందా నేను అడిగేది? నేను చెప్పేది వినపడుతుందా? మరి నేను ఇచ్చిన సమ్ చేసారా లేదా అంటే మాట్లాడరు. సరే, నేను అంటుంది మిగిలిన వాళ్ళు మాట్లాడాలి కదా అన్నాను. క్లాస్లోనే గోడలకి పాఠాలు చెప్పి, బెంచ్లకి పాఠాలు చెప్పి, ఆన్లైన్లో కూడా దేనికి చెప్పమంటారు? రెస్పాండ్ అవ్వండి. నాదా? రైట్. హలో, ఇంట్లో ఇంట్లో అవును, సెకండ్ డోస్ వేస్తున్నారు.
ఇప్పుడు వినపడుతుందమ్మా వాయిస్ క్లియర్ గా? వాయిస్ క్లారిటీ ఉందా నాది? రైట్, క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? రైట్, చూడమ్మా. గాస్ ఎలిమినేషన్ మెథడ్. లాస్ట్ క్లాస్ లో ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ మీద ప్రాబ్లం చేయడం జరిగింది. నెక్స్ట్ నిన్న క్లాస్కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో దాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీ వాట్సాప్ గ్రూప్లో లింక్ పేస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి క్లాసు కూడా. అది చూడండి, నిన్న ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎందుకు చెప్పుకున్నామంటే, ఎగ్జాంపుల్ చెప్పుకున్న తర్వాత థీరం చెప్పుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో గాస్ ఎలిమినేషన్ మెథడ్ మీద నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఇప్పుడు గాస్ ఎలిమినేషన్ మెథడ్ యొక్క థీరం చెప్పడం జరుగుతుంది. చూడండి, ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. నా వాయిస్ మాత్రమే వినండి, ఓకేనా? పక్కన కాకుల సౌండ్, నెక్స్ట్ వీధిలో వచ్చే వెజిటబుల్ సౌండ్స్ అవేమీ పట్టించుకోకండి, ఓకేనా? ట్రోల్స్ చేయకండి. రైట్, చూడండి, గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ నోట్ చేసుకోండి. The unknowns are eliminated successfully. By transforming the given system into equivalent system. With proper row operations. రైట్, చూడమ్మా, ఇలా నాకు ఇది రాయడం కష్టమవుతుంది, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీద నోట్స్లో రాసుకోండి. ఈక్వేషన్స్ వచ్చినప్పుడు నేను రాస్తాను. ఓకే, రైట్. గాస్ ఎలిమినేషన్. ఇన్ దిస్ మెథడ్ the unknowns are eliminated successfully by transforming the given system into the equivalent system with upper triangular quotient matrix. Disturbance undamma? చూడండి, ఇప్పుడు ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సిస్టమ్ ని కన్సిడర్ చేస్తున్నాను. కన్సిడర్ ద సిస్టమ్ a1x plus b1y plus c1z is equal to 1. Next, a2x plus b2y plus c2z is equal to d2. Next, a3x plus b3y plus c3z is equal to d3. ఇది నేను కన్సిడర్ చేసుకున్న సిస్టమ్. ఇందులో నేను కొన్ని ఎలిమెంట్స్ ని ఏదైతే ఉందో
ఎలిమెంట్స్ అంటే ఇక్కడ నా మీనింగ్ లో A1 B1 C1 D1, అలాగే A2 B2 C2 D2, A3 B3 C3 D3. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేస్తాను. ఏ విధంగా ఎలిమినేట్ చేస్తానంటే ఇక్కడ రో ఆపరేషన్స్ యూస్ చేసి ఎలిమినేట్ చేస్తాను. ఈ రో ఆపరేషన్స్ మాత్రమే యూస్ చేసి ఎలిమినేట్ చేయాలి. కాలమ్ ఆపరేషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎలిమినేట్ యూస్ చేయకూడదు. కాలమ్ ఆపరేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ యూస్ చేయకూడదు. కాబట్టి నేనేం చెప్తానంటే ఇన్ దిస్ మెథడ్ అన్నౌన్స్ ఆర్ ఎలిమినేటెడ్ సక్సెస్ఫుల్లీ బై ట్రాన్స్ఫార్మింగ్ ద గివెన్ సిస్టమ్ into an equivalent system with upper triangular coefficient matrix. అంటే అప్పర్ ట్రయాంగులర్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ లా నేను దీన్ని రాసుకోవడం జరుగుతుంది బై మీన్స్ ఆఫ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ యూస్ చేసి నేను దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. అక్కడితో అయిపోకుండా మనం దాని తర్వాత ఏం చేస్తామంటే బై యూజింగ్ బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వీ కెన్ సాల్వ్ x, y, z వాల్యూస్. ఓకే, దీనికి సంబంధించిన నోట్స్ మీరు రాసుకోండి. రైట్, చూడండి. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ 1a అనండి, సెకండ్ ఈక్వేషన్ 1b అనండి, థర్డ్ ఈక్వేషన్ 1c అనండి. where x, y, z are unknowns, the system of matrix form is Ax is equals to B, where A is equals to A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్ అండ్ x is equals to x, y, z and b equals to d1 d2 d3. ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో, నేను కన్సిడర్ చేసుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాసుకున్నాను. Ax is equal to b. ఇప్పుడు ఇక్కడతో వదిలేయకుండా దీన్ని మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాసుకుంటే కన్సిడర్ ద ఈ ఫామ్ ని ఏ బిగా రాస్తున్నాను. సో ఈ ఫామ్ వచ్చేసరికి ఇది ఇలా రాస్తాను. A1 B1 C1 D1, A2 B2 C2 D2, A3 B3 C3 D3. నోట్ చేయడం ఇంతవరకు ఎలా చేసేస్తాను. చేయొచ్చా? రైట్, లాస్ట్ స్టెప్ ని మళ్ళీ రాస్తున్నానమ్మా కన్వీనియంట్ కోసం.
దీనికి ఒక ఈక్వేషన్ ఫామ్ ఇవ్వండి. ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2ని మనం రెడ్యూస్ చేస్తాం. ఎలా రెడ్యూస్ చేస్తామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కింద రెడ్యూస్ చేస్తాం. నౌ ఈక్వేషన్ 2 is to be reduced to an upper triangular matrix. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది. చూడండి, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో A1, B2, C3, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి కింద ఉన్న ఎలిమెంట్స్ A2 కానీ, నెక్స్ట్ A3 కానీ, B3 కానీ, ఈ 3 వాల్యూస్ ని మనం 0 చేయగలిగితే లోయర్ పార్ట్ కోఎఫిషియెంట్స్ 0 అయినాయి కాబట్టి ఓన్లీ అప్పర్ పార్ట్ లో మాత్రమే ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. అయితే ఇక్కడ ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే ఇలా మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గా దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయదలుచుకుంటే లెట్ A1 నాట్ ఈక్వల్స్ టు 0. ఖచ్చితంగా A1 అనే ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలా A1 అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే మాత్రమే మనం ఈ మెథడ్ ని సాల్వ్ చేయగలం. లేని పక్షంలో మనం ఈ మెథడ్ ని చేయలేము. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఒకవేళ A1 అనే వాల్యూ ముందుగానే 0గా ఉంటే మన ఇక్కడ రో ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి రోస్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. రోస్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. ఖచ్చితంగా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనే ఫార్మేషన్ మనం తీసుకురావాలి అని అనుకుంటే ఇక్కడ కండిషన్ ఏదైతే ఉందో A1 అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఖచ్చితంగా తీరాలి. ఓకేనా? రైట్. చూడండి, అలా నేను అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ని యూజ్ చేసి ఫస్ట్ A2 అనే ఎలిమెంట్ ని 0 చేస్తాను. నెక్స్ట్ A3 అనే ఎలిమెంట్ ని 0 చేస్తాను. ఈ ఎలిమెంట్స్ ని 0 చేయడానికి నేను రో ఆపరేషన్స్ ని మాత్రమే యూజ్ చేస్తాను. ఆ రో ఆపరేషన్స్ ఏ రకంగా యూజ్ చేస్తానంటే ఫస్ట్ రో ఆపరేషన్ చూడండి, R2 విల్ గివ్స్ రైజ్ టు, దీని మీనింగ్ నేను R2 ని మారుస్తాను అని చెప్పడం. R2 విల్ గివ్స్ రైజ్ టు R2 మైనస్ A2 డివైడెడ్ బై A1 ఇంటూ R1. సరిపోయిందమ్మా? చూడండి, ఈ ఆపరేషన్ కనుక మనం చేసి అప్లై చేస్తే A2 ప్లేస్ లో 0 అయిపోతుంది. అలాగే సెకండ్ ఆపరేషన్ R3 అంటే A3 వాల్యూ 0 అవ్వాలి కాబట్టి R3 మైనస్ A3 బై A1 ఇంటూ R1. ఈ రెండు ఆపరేషన్స్ ని యూజ్ చేసినట్టయితే కనుక A2 వాల్యూ 0 అయింది, A3 వాల్యూ 0 అయింది. ఇలా A2, A3 వాల్యూ 0 అయిన తర్వాత మ్యాట్రిక్స్ ఏ రకంగా చేంజ్ అవుతుంది అంటే కనుక ఈక్వలెంట్ మ్యాట్రిక్స్ మాత్రమే రాస్తున్నానమ్మా నేను. A1, B1, C1, D1. నేను ఫస్ట్ రోలో ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. సెకండ్ రోలో మాత్రం ఈ ఎలిమెంట్ 0 అయ్యింది. తర్వాత ఇది క్యాలిక్యులేషన్ చేస్తే చాలా పెద్దగా వస్తుంది కాబట్టి నేను అక్కడ B2 డాష్ అని రాస్తున్నాను. B2 డాష్. అలాగే ఇక్కడ C2 డాష్ అని రాస్తున్నాను. అలాగే దీన్ని D2 డాష్ అని రాస్తున్నాను. ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ అయినాయి, ఒక ఆపరేషన్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అయినాయి కాబట్టి నేను డాష్లు పెట్టాను. అలాగే ఇక్కడ 0, నెక్స్ట్ B3 డాష్, C3 డాష్, D3 డాష్. ప్రైమ్ ఏదైతే పెట్టానో ఆ ప్రైమ్ కి మీనింగ్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయినాయి అని చెప్పడం. నెక్స్ట్ ఇలా ఆపరేషన్స్ చేసిన తర్వాత
A1 ఏదైతే ఉందో ఆ A1 ని మనం ఏమని పిలవాలి అంటే కనుక పైవోట్ అని పిలవాలి. ఓకేనా, పైవోట్ అని పిలవాలి. అంటే పైవోట్ ఎలిమెంట్ అంటాం. ఈ పైవోట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 0 అవ్వకుండా ఉండాలి. ఓకేనా, క్లియరెన్స్ ఉందమ్మా క్లాస్లో క్లియరెన్స్ ఉందా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎక్సెస్ గా వచ్చిన ఎలిమెంట్స్ అంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యి వచ్చిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని B2 డాష్, అలాగే C2 డాష్, అలాగే D2 డాష్, అలాగే B3 డాష్, C3 డాష్, D3 డాష్, ఈ 6 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 ఎలిమెంట్స్ ని మనం ఏమన్నా అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అన్నారు. చూడమ్మా, ఈ ఫస్ట్ కోఎఫిషియంట్ A1 పైవోట్ అని పిలవాలి. నెక్స్ట్ మిగిలిన వాటన్నిటిని మనం ఏమని పిలవాలి? ట్రాన్స్ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అని పిలవాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఈ B3 ప్లేస్ లో అంటే B3 డాష్ ప్లేస్ లో 0 తీసుకురావాలి. దానికి సంబంధించి మనం ఒక ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆపరేషన్ చేయడానికి ఇక్కడ పైవోట్ ఎలిమెంట్ ఏదై ఉండాలి అంటే ఈ B2 డాష్. B3 డాష్ అంటే లాస్ట్ రోలో R3 లో సెకండ్ ఎలిమెంట్ 0 అవ్వాలి అంటే కనుక R2 లో సెకండ్ ఎలిమెంట్ పైవోట్ ఎలిమెంట్ గా ఉండాలి. అంటే ఇప్పుడు ఇంకో ఆపరేషన్ చేస్తున్నాను, దీన్ని అరేంజ్ చేసామా? రైట్, చూడండి. నెక్స్ట్ B3 ఎలిమెంట్ ని 0 చేయాలి కాబట్టి R3 ని చేంజ్ చేస్తున్నాను. ఏ రకంగా అంటే R3 మైనస్ B3 డాష్ డివైడెడ్ బై B2 డాష్ ఇంటూ. ఓకేనా, ఈ ఆపరేషన్ కనుక నేను చేసినట్టయితే ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే A1 B1 C1 D1. నెక్స్ట్ 0 B2 డాష్, అందులో చేంజ్ ఏమీ లేదు. C2 డాష్, అలాగే D2 డాష్, అందులో కూడా చేంజ్ ఏమీ లేదు. నెక్స్ట్ 0 0, ఇది సెకండ్ టైం ట్రాన్స్ఫార్మ్ అయింది కాబట్టి నేను దీన్ని C3 డబల్ డాష్ అని రాయడం జరుగుతుంది. అలాగే దీన్ని D3 డబల్ డాష్ అని రాయడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత, ఓకేనా, ఈ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత అంటే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత B2 డాష్ ఏదైతే ఉందో ఇది పైవోట్ ఎలిమెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే C3 డబల్ డాష్ D3 డబల్ డాష్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా, అయితే ఈ పైవోట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా అంటే సెకండ్ ఆపరేషన్ చేసే ముందు మనం ఖచ్చితంగా గమనించవలసిన విషయం ఏంటంటే B2 డాష్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఆ B2 డాష్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మనం ఈ ఆపరేషన్ చేయగలం, లేకపోతే ఈ ఆపరేషన్ చేయలేం. అలాగే ఇక్కడ ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే C3 డబల్ డాష్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలా అయితే మాత్రమే మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఈక్వలెంట్ చేయాలి. ఏ రకంగా ఈక్వలెంట్ చేస్తాము అంటే కనుక ఇక్కడ ఉన్న ఈ మ్యాట్రిక్స్ ఫామ్ ని మళ్ళీ ఈక్వేషన్ ఫామ్ లోకి రాసుకోవడమే. ఎలా? A1x ప్లస్ B1y ప్లస్ C1z ఈజ్ ఈక్వల్ టు D1. నెక్స్ట్ B2y ప్లస్ B2 డాష్ y ప్లస్
C2 dash Z is equal to D2 dash. Next, C3 double dash Z is equal to D3 double dash. ఈ మ్యాట్రిక్స్ ని మళ్ళీ నేను ఈక్వేషన్ ఫామ్ లోకి రాసుకోవడం జరుగుతుంది. ఎరేస్ చేయొచ్చమ్మా? సో ఇక్కడి నుంచి మనం బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో దీన్ని సాల్వ్ చేస్తాం. యూజింగ్ back substitution method, Z equal to D3 double dash divided by C3 double dash అవుతుంది. సో ఈ Z వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అప్పుడు మనకి Y వాల్యూ రావడం జరుగుతుంది. సో ఆ Y వాల్యూ ఎంత వస్తుందంటే Y is equal to 1 divided by B2 dash into C3 double dash D2 dash C3 double dash minus C2 dash D3 double dash. నెక్స్ట్ ఈ Z వాల్యూని Y వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి X వాల్యూ వస్తుంది. ఆ X వాల్యూ వచ్చి 1 divided by A1 B2 dash C3 double dash into D1 B2 dash C3 double dash minus B1 D2 dash C3 double dash plus B1 C2 dash D3 double dash minus B2 dash C1 D3 double dash. మీ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కానీ మీరు చేయవలసింది ఏంటంటే ఆ వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి మీరు సాల్వ్ చేసినట్టయితే కనుక ఈ 3 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇలా మనం ఏం చేస్తామంటే X వాల్యూని కానీ Y వాల్యూని కానీ Z వాల్యూని కానీ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో మనం ఫైండ్ అవుట్ చేయవలసినవే అన్నోన్ వాల్యూస్ కాబట్టి ఈ అన్నోన్ వాల్యూస్ని మనం ఈ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం కొన్ని నోట్స్ రాసుకోవాలి. ఫస్ట్ నోట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ A1 కానీ B2 డాష్ కానీ అలాగే C3 డబుల్ డాష్ కానీ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఒకవేళ 0 అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ సిస్టమ్ని సాల్వ్ చేయలేం. అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇంటర్చేంజ్ చేసుకోవాలి. రోస్ని ఇంటర్చేంజ్ చేసుకొని మనం దాన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. అలాగే మనం ఇప్పుడు చేసిన మెథడ్ అంతా కూడా అంటే ఈ మెథడ్కి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి పార్షియల్ పైవోటింగ్, రెండవది కంప్లీట్ పైవోటింగ్. సో ఈ పార్షియల్ పైవోటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేసిన మెథడ్ ఏదైతే ఉందో అదే పార్షియల్ పైవోటింగ్. అంటే ఫస్ట్ సెకండ్ కాలంలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని, థర్డ్ కాలంలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని, సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని, థర్డ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని 0 చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ చేస్తాం. సో అక్కడ యూజ్ చేసే పైవోట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం పార్షియల్ పైవోటింగ్ అంటాం. అలాగే సెకండ్ స్టేజ్లో మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో అంటే సెకండ్ రోలో సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ని 0 చేస్తాం. సో
ఈ ప్రాసెస్ అంతా కూడా ఇండివిజువల్గా ఒకదాని తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ ప్రొసీజర్నే మనం ఏమంటాం అంటే పార్షియల్ పైవోటింగ్ అంటాం. ఓకేనా. అలాగే కంప్లీట్ పైవోటింగ్ అంటే ఏంటంటే అసలు ఇక్కడ మనం ఎలిమినేషన్ చేయక్కర్లేదు. ఎక్స్ కామా వై కామా జెడ్ అనే వాల్యూస్ని మనం దేన్ని కూడా యూజ్ చేసి చేయక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏమైనా 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎరేస్ చేయటం ఇది. ఓకేనా. ఈ కంప్లీట్ పైవోటింగ్ అనేది పర్టికులర్గా ఒక ఆర్డర్లో ఉంటుంది. అంటే మనం ఇక్కడ న్యూమరికల్గా లార్జెస్ట్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ లార్జెస్ట్ కోఎఫిషియంట్ ని ఎంటైర్ మ్యాట్రిక్స్ లో లార్జెస్ట్ కోఎఫిషియంట్స్ ని బేస్ చేసుకొని మనం ఈ పైవోటింగ్ ఆర్డర్ చేసినట్టయితే మనం దాన్ని కంప్లీట్ పైవోటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది నెక్స్ట్ మెథడ్ లో చేస్తాం, ఇది గాస్ జార్డాన్ మెథడ్ లో. అది కంప్లీట్ పైవోటింగ్ అంటే ఏంటంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ని యూజ్ చేస్తే, అంటే అప్పర్ ట్రయాంగిల్ మెథడ్ లో అంటే ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని ఆర్గ్యుమెంటెడ్ ఫామ్ లోకి మార్చుకొని అదే ఆర్గ్యుమెంటెడ్ ఫామ్ ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లా మార్చుకుంటే దాన్ని మనం పార్షియల్ పైవోటింగ్ అనాలి. అలా కాకుండా ఇచ్చిన సిస్టమ్ మ్యాట్రిక్స్ ని ఫస్ట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ లో రాసుకొని దాని తర్వాత దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసినట్టయితే, ఇందులోకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేసినట్టయితే కనుక దాన్ని కంప్లీట్ పైవోటింగ్ అంటాం. సో పార్షియల్ పైవోటింగ్ చేసినప్పుడు బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా ఎక్స్, వై అండ్ జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. కంప్లీట్ పైవోటింగ్ చేసినప్పుడు బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఓకేనా. ఇక్కడతో ఈ గాస్ ఎలిమినేషన్ మెథడ్ అయిపోయింది. సో చూడండి ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ మెథడ్ లో మనం అన్నౌన్స్ ని ఎలిమినేట్ చేస్తాం. ఏ మెథడ్ ద్వారా అంటే కనుక ట్రాన్స్ఫార్మ్ చేసి, అంటే ఒక సిస్టమ్ ని వేరే సిస్టమ్ లా ఈక్వలెంట్ సిస్టమ్ లోకి మార్చుకుంటాం. ఇచ్చిన సిస్టమ్ ని ఈక్వలెంట్ అప్పర్ ట్రయాంగులర్ సిస్టమ్ లా మార్చుకుంటాం, అంటే అప్పర్ ట్రయాంగులర్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ లా మార్చుకుంటాం. ఏ విధంగా మారుస్తాం అంటే బై మీన్స్ ఆఫ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ ని యూజ్ చేసి ఇచ్చిన సిస్టమ్ ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లా మార్చుకొని దాని తర్వాత బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం గాస్ ఎలిమినేషన్ మెథడ్ అని అంటాం. ఓకేనా. రైట్, క్లియర్గా ఉందమ్మా. నెక్స్ట్ మెథడ్లోకి వెళ్ళొచ్చా? నెక్స్ట్ మెథడ్లోకి వెళ్ళొచ్చమ్మా. దీని మీద ప్రాబ్లమ్స్ అవసరం లేదు కదా, నేను చెప్పిన ప్రాబ్లం సరిపోతుంది. అలాగే హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లం కూడా సరిపోతుంది. ఆ రెండు చేయండి. దాని తర్వాత ఇచ్చిన ప్రతి సమ్ము కూడా ప్రతి మెథడ్ లోనూ చేసుకుంటూ ఉంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కవర్ అవుతాయి. రైట్. ఒకసారి క్లాస్ ఎండ్ చేసి మళ్ళీ క్లాస్ బిగిన్ చేస్తాను చూడమ్మా.
ఓకేనా? నెక్స్ట్ consider a linear system a11x plus a1x plus b11y plus c1z is equal to d1, అలాగే a2x plus b2y plus c2z is equal to d2. నెక్స్ట్ a3x plus b3y plus c3z is equal to d. సో ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కింద తీసుకున్నట్టయితే దీని యొక్క ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎక్కడైనా అర్థం కాకపోయినా, నా వాయిస్ వినకపోయినా, వినపడకపోయినా చెప్పండి అమ్మా మీరు. a1 b1 c1 d1, a2 b2 c2 d2, a3 b3 c3 d2. ఓకేనా? కెన్ బి రెడ్యూస్డ్ to the form. మా లాస్ట్ టైం లాగా ఇక్కడ మనం మళ్ళీ ఆపరేషన్స్ అన్ని రాయక్కర్లా, ఎందుకంటే స్టార్టింగ్ లోనే మనం మాడిఫైడ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ అని రాసాం కాబట్టి ఇదంతా అక్కడ రాయక్కర్లేదు. జస్ట్ ఈ రకంగా రాసుకుంటే సరిపోతుంది. 100 ఆల్ఫా, 010 బీటా, 001 గామా. సో ఈ ఆర్గ్యుమెంటెడ్ ఫామ్ లో ఉన్న ఈ మ్యాట్రిక్స్ ని ఇక ఈ మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రాసుకున్నాం. ఇలా రాసుకున్న తర్వాత బై యూజింగ్ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్, బై యూజింగ్ ఈ మెథడ్ ఏ రకంగా రాసామనేది చెప్తున్నాను. బై యూజింగ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. సో ఇప్పుడు ఈ సిస్టమ్ ని చూడగానే మనకు అర్థమైపోతుంది x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అని, y ఈజ్ ఈక్వల్ టు బీటా అని, z ఈజ్ ఈక్వల్ టు గామా. ఈజ్ ద సొల్యూషన్. ఈ మూడు ఈక్వేషన్స్ ని ఈక్వేషన్ 1 అని అనుకుంటే సొల్యూషన్ ఆఫ్ 1 అని రాసుకోవచ్చు. ఇది గాస్ జార్డాన్ మెథడ్. ఓకేనమ్మా? రైట్. చూడండి, ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ లో కొన్ని విషయాలు ఇవ్వలేదు, ఆ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఈక్వేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండేటట్టుగా చూసుకోండి. ఏం చెప్తున్నాను? ఫస్ట్ ఈక్వేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇది ఎప్పుడు కూడా 1 ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ పాయింట్. తర్వాత కొన్ని ఈక్వేషన్స్ లో అసలు ఒక కాన్స్టెంట్ ఉండదు. సో అప్పుడు రో ఆపరేషన్స్ ఏ రకంగా చేసుకోవాలో చూసుకోండి. అక్కడతో మనకి ఏమవుతుందంటే ఇబ్బంది లేకుండా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎరైజ్ చేయొచ్చా?
ఎగ్జాంపుల్ తీసుకోండి ఒకటి. సాల్వ్ ద ఈక్వేషన్స్. x ప్లస్ అమ్మా క్వశ్చన్ ఎక్కించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కించుకోండి. మనకు వచ్చిన మెథడే కదా అని ఆనందంగా ఒక్క మైనస్ ప్లస్ తప్ప ఎక్కించుకున్నా, ఒక్క నెంబర్ తప్ప ఎక్కించుకున్నా ఇంకా మనం ఏం చేయలేం. 2x plus 10y plus z is equal to 13. x plus y plus 5z is equal to 7 by Gauss-Jordan method. ఓకేనమ్మా, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ లోకి రాసేసుకుందామా? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటది? ఏబి. రాస్తే ఏమవుతుంది? ఫస్ట్ కోఎఫిషియెంట్స్ రాద్దాం. 10, 1, 1, 12. నెక్స్ట్ 2, 10, 1, 13. నెక్స్ట్ 1, 1, 5, 7. ఓకేనా? నేనేం చెప్పాను ఇక్కడ? ఈ గాస్ జార్డాన్ మెథడ్ అనేది, ఓకేనా, గాస్ జార్డాన్ మెథడ్ చేయాలి అంటే కనుక ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 1 ఉండేట్టుగా చూసుకోమని. సో అలా 1 ఉండాలంటే కనుక నేను ఇక్కడ ఒక రో ఆపరేషన్ చేస్తున్నాను. ఏంటంటే R3ని R1ని ఇంటర్చేంజ్ చేస్తాను. ఓకేనా, R3ని R1ని ఇంటర్చేంజ్ చేస్తాను. ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇదిగో ఈక్వేషన్స్ ఇదిగో ఈ రకంగా మారుతాయి. ఎలా అంటే ఇక్కడ రాస్తాను. ఎప్పుడు ఆపరేషన్ చేసినా సరే ఈ సింబల్ యూజ్ చేసేయాలి. 1, 1, 5, 7. సెకండ్ రో నేనేమి కదపలేదు కాబట్టి సేమ్ అలాగే ఉంచేసాను. 13, 10, 1, 1, 12. సో ఇప్పుడు మనం ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మన ఏమేంటంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. ఆ ఎలిమెంట్స్ని 0 చేయడానికి ఒకేసారి మనం ఆపరేషన్స్ని యూజ్ చేయొచ్చు. చూడండి, నేను అనుకున్న ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే R2 R2 minus 2R1 ఫస్ట్ ఆపరేషన్. నెక్స్ట్ R3 gives rise to R3 minus 10R1. చేయొచ్చమ్మా ఆపరేషన్స్ అలా. మా ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఇప్పుడే అడగండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ మెథడ్ని చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళు చెప్పిన మెథడ్ వేరే ఉండొచ్చు, ఇక్కడ నేను చెప్తున్న మెథడ్ వేరే ఉండొచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను నిన్న క్లాస్లో ఏం చెప్పానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు టేబుల్స్ చాలా ఫాస్ట్గా చేయగలము అన్న నమ్మకం ఉన్నా ఖచ్చితంగా రఫ్ వర్క్ చేయండి అని చెప్పాను. సో రఫ్ వర్క్ వచ్చేసరికి ఇక నేను పక్కన చేస్తున్నాను చూడండి ఒకసారి. R2 అంటే 2, 10, 1, 13. నెక్స్ట్ 2R1 అంటే 2, 2, 10, 14. సో మైనస్ చేయాలి కాబట్టి మైనస్ 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 2 అంటే +2 -2 క్యాన్సిల్ అయిపోతే 0. ఇదొక 8, ఇదొక -9, ఇదొక -1. నెక్స్ట్ అలాగే సెకండ్ ఆపరేషన్కి రఫ్ వర్క్ చేసినట్టయితే కనుక R3 అంటే 10, 1, 1, 12. 10R1 అంటే 10, 10, 50, 70.
సో మైనస్ 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 క్యాన్సిల్ అయిపోయి 0 -9 -49 అంతేనా -58 -58. సో ఈ ఆపరేషన్స్ చేయడం వల్ల మ్యాట్రిక్స్ ఈ రకంగా చేంజ్ అయింది 1 1 5 7 0 8 -9 -1 0 -9 -49 -58. मैं ఎక్కడ తప్పేసానా కరెక్టేనా చెప్పండి కరెక్టేనా ఎరేస్ చేయొచ్చా రైట్ నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఈ రెండు ఎలిమెంట్స్ జీరో చేసాం కదా ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని జీరో చేయాలి యూజింగ్ 8 అని ఈ ఎలిమెంట్ ని యూజ్ చేసి సో దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఇది ఈ రకంగా రాస్తున్నాను చూడండి R1 8R1 minus R2 నెక్స్ట్ R3 అనేది 8R3 ప్లస్ 9R2 ఓకేనమ్మా రెఫర్ చేయొచ్చా 8R1 చెప్తారా ఎవరైనా చెప్పండి అమ్మా ఎవరైనా వాల్యూస్ చెప్పండి ఎయిట్ చెప్పండమ్మా 8R1 అంటే మీనింగ్ ఏంటంటే 8 తో రో 1 అని మల్టిప్లై చేసి చెప్పమని ఫైనల్ ఆన్సరా 80 49 వస్తుంది చేస్తున్నాను లెసన్ నాకు నేను చెప్పుకున్నట్టు అనిపిస్తుంది 0 8 -9 అలాగే -1 సో ఒకదాని నుంచి ఒకటి సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ అవుతుంది 8లో 0 చేస్తే 8 నెక్స్ట్ సెకండ్ చూడండి 8R3 ఎంత అవుతుంది 8 తో R3 ని మల్టిప్లై చేస్తే 0 చెప్పండి
9 into 8 minus 72. Next, minus 392. Next, right, minus 464, 464, right. 9 R2 చెప్పండి. 0, 72, 9 R2 minus 81, minus 9, 0, 0, యాడ్ చేస్తుంది వాల్యూ 0, 0, చెప్పండి. minus 473, minus 473, అంతేనమ్మా. సో ఈక్వలెంట్ మ్యాట్రిక్స్ రాస్తున్నాను చూడండి. ఎంత వచ్చింది ఈక్వలెంట్ మ్యాట్రిక్స్? R1 ని చేంజ్ చేసి 8, 0, 49, 57 అయింది. R2 ని చేంజ్ చేయలేదు. సో 0, 8, -9, -1 ఉంది. నెక్స్ట్ R3 ని చేంజ్ చేసాం. 0, 0, -473, ఇది ఒక -473. అంతేనమ్మా. ఇందులో చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఎరేజ్ చేయొచ్చా? నెక్స్ట్ అమ్మా, ఇక్కడ 473 ఒకే కోఎఫిషియంట్ ఉంది కాబట్టి, ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఆపరేషన్ చేసుకుందాం. R3 will implies 1 divided by -473 into R. సో అప్పుడు ఎలా చేంజ్ అవుతుంది మ్యాట్రిక్స్? 8, 0, 49, 0, 8, -1, 0, 0, 1, 1. ఎందుకు ఇక్కడ ఈ ఆపరేషన్ చేశానంటే కనుక మళ్ళీ మల్టిప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండు ఎలిమెంట్స్ ని 0 చేయాలి. నోట్ చేస్తే కనుక ఈ పై మ్యాట్రిక్స్ అరేస్ చేస్తాను, అక్కడ ఆపరేషన్స్ చూస్తాను. సో ఆ రెండు ఎలిమెంట్స్ ని 0 చేయడానికి ఆపరేషన్స్ రాస్తున్నాను చూడండి ఒకసారి. R1 minus 49 R3, అలాగే R2 will implies R2 minus R2 plus 9 R3. ఓకేనమ్మా? రఫ్ చేద్దామా? చెప్తారా? స్క్రీన్ ఇప్పుడు స్క్రీన్ మారిందా?
ఇప్పుడు వచ్చిందమ్మా. రైట్. సో ఇక్కడ ఈ రఫ్ వర్క్ చేసినట్టయితే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత సిస్టమ్ ఆఫ్ మ్యాట్రిక్స్గా ఈ రకంగా చేంజ్ అయింది. 800808001 ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ ఇక్కడ ఎయిట్స్ ని క్యాన్సిల్ చేయడానికి కాబట్టి R1 will gives rise to 1 divided by 8 into R1, అలాగే R2 will gives rise to 1 divided by 8 into R2. ఇది ఆపరేట్స్ అని చదవాలమ్మా, వీళ్ళు ఎంప్లాయీస్ అని చదవకూడదు. R1 ఆపరేట్స్ అని చదవాలి. నెక్స్ట్ ఈ రెండు ఆపరేషన్స్ కనుక పెర్ఫామ్ చేసినట్టయితే కనుక 1001 0101 0011 అనే ఈక్వేషన్స్ అనే సొల్యూషన్ రావడం జరిగింది. సో దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఆన్సర్ రావడం జరిగింది. నోట్ చేయండి. నోట్ చేశారమ్మా? రైట్, చూడండి ఒకసారి. 2x plus y plus z is equal to 10. 3x plus 2y plus 3z is equal to 18. Next, x plus 4y plus 9z is equal to 16. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ని గాస్ ఎలిమినేషన్ మెథడ్లోనూ చేయండి, అలాగే గాస్ జార్డాన్ మెథడ్లో కూడా చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి x ఈజ్ ఈక్వల్ టు 7, y ఈజ్ ఈక్వల్ టు -9, z ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడతో 2 మెథడ్స్ కంప్లీట్ అయినాయమ్మా. గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఒకటి, నెక్స్ట్ గాస్ జార్డాన్ మెథడ్ ఒకటి. రేపటి క్లాస్లో ఇంకో మెథడ్ చెప్తాను. ఒకసారి మీరు అక్కడ అటెండెన్స్ సబ్మిట్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటే కనుక అటెండెన్స్ సబ్మిట్ చేయండి.